ఐక్యరాజ్య సమితి 1992లో సాధారణ సమావేశం ద్వారా ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరపాలని అంతర్జాతీయంగా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాయి. ఈ దినోత్సవం సందర్భంగా మనకున్నటువంటి హక్కులు, రైట్స్ మనం తెలుసుకోవడం, వాటిని సాధించుకోవడం, ఆ ప్రభుత్వాల చేత అమలు చేయించుకోవడంలో భాగంగానే ఈరోజు ఎవరైతే మన పట్ల సానుకూలమైన స్వభావం, సేవాగుణం ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారినే మనం విశిష్ట అతిథులుగా మనం పిలిపించి మన ఏ కార్యక్రమం వెంకట కృపాయిలు ఎవరైతే ఉన్నారో పెద్దల ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చిన వెంటనే మీరు ఎవరైతే వచ్చారో దయించి కూడా ఇది నీది అనుకోవద్దు, నాది అనుకోవద్దు, మనది అనుకున్న రోజునే మన దివ్యాంగులు ఎవరికైతే న్యాయం చేయాలని పోరాడుతున్నామో ఆ పోరాటానికి మనం ఎప్పుడైతే అంతమంది మనం చూపెట్టామో కంపల్సరీ ఏ నాయకుడైనా సరే, ఏ అధికారైనా సరే, ఎవరైనా సరే కంపల్సరీ వినాలి. అర్థమైందండి? అక్కడ కలవాలి, మనకి ఏది కలవాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి పనిచేయాలి. ఆ సమస్య అయ్యేదాకా కూడా అదే పని మీద అక్కడ దీక్ష అంటే దీక్ష, లేకపోతే సంబంధించిన ఏదైతే సంబంధించిన అక్కడ కూర్చొని మనం ఎప్పుడైతే మనం చేయగలుగుతున్నామో దాన్ని అనుసరించుకొని కూడా మీరు అందరూ కోఆపరేట్ చేయాలన్న విషయం ఎందుకంటే గొప్ప కాదు. నువ్వు నేను మనం 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 జనం 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 ప్రమాణం అని మీరు అందరూ కలిసి అతన్ని సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు వెంకట ఈ రోజు ఈ విధంగా ఉన్న పరిస్థితి ఉన్నాడు. మరి మీకు అందరికీ తెలిసిన పీజీఆర్ఎస్ అయితే స్పందన గ్రీవెన్సల్ ఎప్పుడు గ్రీవెన్సల్ జరుగుతుంటది. వారానికి ఒకసారి ఆహ్వానితులుగా కూడా కలెక్టర్ వాళ్ళు కూడా ఈ రోజు వెంకట్ నగర్ కూర్చోబెట్టుకొని అక్కడ దివ్యాంగులే కాదు ఇతరత్వ సమస్యలు ఏదైతే ఆ సమస్యలు కూడా నువ్వు పరిష్కరించాలని చెప్పి ఈ రోజుని అతన్ని ఏదైతే గ్రీవెన్సల్ లో కూర్చోబెట్టి కనుక దక్కిందంటే అది ఎంత గొప్పకరమైన విషయాన్ని కూడా మీరు దయించి కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. అక్కడ మీరు ఏంటంటే వారం మనం ఫస్ట్ గ్రీవెన్సల్ పెట్టాలంటే మీరు ఏంటంటే ఫస్ట్ మనకి ఎవరైతే దివ్యాంగుల తరపున మనకు ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి ఎవరో కాదు మన వెంకట అన్న విషయాన్ని మీరు కూడా తెలుసుకొని అక్కడ ఆఫీసర్లు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, ఎస్పీలు ఉంటారు, కలెక్టర్ ఉంటాడు, జాయింట్ కలెక్టర్లు ఉంటారు, సంబంధిత పోలీస్ అధికారులు ఉంటారు. అందరికి సమస్యలు దాని మీద గ్రీవెన్సల్ అక్కడ జరుగుతుంటది. అక్కడ కూడా మనకి ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎవరు అంటే మన